కొన్ని సీన్స్ యాడ్ చేశారు, కొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు, అది చాలా బాగుంది. అండ్ ఓవరాల్ కొంచెం లెంతీగా అనిపించినా అదొక ఈ ఐమాక్స్లో చూడడం అనేది సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. సో 3 అవర్స్ 45 మినిట్స్ కదా, అంటే 2 పార్ట్స్ కలిపి చూడడం ఎలా అనిపించింది? అంటే సీన్స్ ఏం కట్ చేసినట్టు అనిపించలేదు, పూర్తిగా లైక్ మొత్తం అంతా యాడ్ చేసే ఉంది. బట్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు, సాంగ్స్ ఒకటో రెండో కట్ చేశారు. బట్ ఓవరాల్గా ఏం మాకు లోటు లేదు. కంప్లీట్గా రాజమౌళి సార్ వచ్చారు ఫస్ట్ థింగ్, అది చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 మీరు థియేటర్లోనే చూసారా? ఎస్, అవునా? ఓకే. ఆల్మోస్ట్ 10 టైమ్స్ చూసాను నేను థియేటర్లో. ఇప్పుడు ఇది ఫస్ట్ షో, డైరెక్ట్ వచ్చి చూద్దాం అనేసి వచ్చింది. సో 1 2 చూసి ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 అదే మొత్తం పార్ట్ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 10 years తర్వాత కదా మళ్ళీ రెండు కలిపి చూడడం అనేది లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్కడ రెండు వేరు చేశారు లేదా స్టిక్ చేశారని లేదు, కంప్లీట్గా ఒక మూవీ చూసిన ఫీలింగ్ సో కలిగింది. ఇంత మూవీ చూసారు కదా, వన్ వర్డ్ అబౌట్ అంటే ప్రభాస్ గారు అనేది అనుష్క చెప్పాలంటే? వన్ వర్డ్ లేదు, రాజమౌళి సార్ అయితే ఎపిక్. ఎపిక్ అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ. అసలు ఎపిక్ అంటే ఎపిక్ సార్. మీరు పైగా థియేటర్కి వచ్చి మేమందరము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడాలనుకోవడం కూడా చాలా సూపర్బ్ అసలు. ఆల్ ద బెస్ట్. థియేటర్లో చూసుంటారు. నేను చూసా, 7th క్లాస్లో ఉన్నా చూసా. ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు? చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 అవర్స్ 45 మినిట్స్ కదా, ఎలా అనిపించింది? తొందరగా అయిపోయింది అనిపించింది. కొంతమంది ఏంటి కొంచెం వాళ్ళు ఫ్యాన్స్ కాదేమో, నేను డై హార్డ్ ఫ్యాన్స్. కదా, మీకు బాహుబలి మొత్తం దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ ప్రభాస్ గారు? ఫేవరెట్ డైలాగా అమ్మ జాగ్రత్త మామ. మోస్ట్ ఇన్నోసెంట్ ప్రభాస్ అనిపించింది సినిమా మొత్తం. చాలా. తెలుగులో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వై ప్రభాస్? వై ప్రభాస్ అంటే ఏం చెప్పాలి, ప్రభాస్ అంటేనే ప్రభాస్. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ యాడ్ చేశారు. బాహుబలి 3 మన హింట్ ఇచ్చినారా? అదేం లేదండి, అది టీజర్ రిలీజ్ చేస్తున్నారు కదా, యానిమేషన్ రిలీజ్ చేశారు. బాగుందా? బాగుంది. ఇప్పుడు 4 అవర్స్ చూడడం ఎలా అనిపించింది మీకు సినిమా? 4 hours లాగా లేదు, అంటే ఇంకా 4 hours ఉన్నా కానీ చూడబుద్ది అవుతుంది అనమాట. బాగుంది. అది బాగుందా, ఇది బాగుందా? క్లబ్ చేసింది బాగుందా లేకపోతే సెపరేట్ పార్టీ బాగుందా? అన్ని బాగున్నాయి, సపరేట్ బాగుంది, క్లబ్ చేసింది కూడా బాగుంది అనమాట. అవంతికారి అదంతా స్టోరీ అంతా తీసేసారు, లవ్ స్టోరీ అదంతా తీసేసారు నిజమేనా? మొత్తం ఏం తీయలేదు, కొద్దిగా తీసారనమాట. అంటే స్టోరీకి ఎంతవరకు కావాలో అంత తీసేశారు. వార్ సీన్స్ కూడా ట్రిమ్ చేసి సో ఎపిక్ ఇప్పుడు చూడటం వర్తి అనుకోవచ్చా? 3 అవర్స్ 40 వర్తి అండి. ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 times చూస్తుంటాం ఈ 6-7 yearsలో. కానీ మళ్ళీ వచ్చి 4 hours థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది.